గురుగారు, రౌరవాది నరకాలు అని మన పెద్దలు తరచుగా ప్రస్తావిస్తూ ఉంటారు. నరకం అనేది ఒకటేనా లేక చాలా ఉన్నాయా? ఆనందంగా లేకపోవడం నరకం. ఆలోచనలలో మనకు స్థిమితం స్థాయి తొలగిపోవడం నరకం. ఆహారం కొంచెం తింటే ఆనందం, మితికి మించి రుచికరంగా ఉంది కదా అని తింటే నరకం. ఆహారం అసలు దొరకకపోవడం కూడా బాధ కలిగినప్పుడు నరకం. మనకు ఇష్టం లేని వ్యక్తులు మన పక్కనే కూర్చొని మనల్ని చూస్తూ ఉంటే, మనతో మాట్లాడాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే మనకు ఒళ్ళు కంపరంగా ఉంటుంది, అది కూడా నరకమే. మనకు నచ్చని మనుషులతో జీవితం గడపవలసి రావడం కూడా నరకమే. ఎప్పుడు ఈ నరకం నుంచి నాకు విముక్తి అనుకోని ఇల్లాలు ఉండదు, భర్త ఉండడు. కుటుంబ జీవనమే నరకంతో ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. ఈ లోకంలో బ్రతకడమే నరకం అనుకుంటూ ఉంటారు. అర్థం ఏమిటి అంటే ఆనందంగా లేకపోవడమే నరకం. పురాణాలలో నరక లోక ప్రస్తావన ఎక్కడ ఉంది? శివపురాణంలో విద్యేశ్వర సంహిత, రుద్ర సంహిత, శత సంహిత, సహస్ర సంహిత, ఉమా సంహిత, ఇది 5వ అధ్యాయం. ఉమా సంహితలో 28 రకాల నరకాలు ఉన్నట్లుగా వర్ణింపబడి ఉంది. అలాగే భాగవతం 5వ స్కంధంలో కూడా 28 రకాల నరకాలు వర్ణింపబడి ఉన్నాయి. అందులో రురు అనే పేరు గల ఒక నరకం, తల్లిదండ్రులను, వయస్సులో మనకంటే పెద్దవారిని అగౌరవపరిచిన కారణంగా మనకు లభించేటటువంటి నరకం ఇది రురు నరకం. ఇది మొదలుగా 28 నరకాల ప్రస్తావనలను భాగవతం, ఉమా సంహిత అనే 5వ అధ్యాయం గల శివపురాణం ఈ రెండు వివరిస్తాయి. శివపురాణం ఉమా సంహితలో 28 రకాల నరకాలలో మళ్ళీ ఒక్కొక్క నరకం 5 విభాగాలుగా విభజన చేస్తూ 140 రకాల నరకాలను ఈ శివపురాణం వర్ణిస్తుంది. అందులో కుమారుడి చేత అన్న పేరిట కూడా ఒక నరకం ఏర్పడి ఉంటుంది. కుమారుడు, కుమార్తె ఎవరైనా కూడా సంతానం సత్సంతానమైనప్పుడు ఆ నరకంలో మనం ప్రవేశించే అవసరం ఉండదు. సంతానాన్ని సత్సంతానంగా మార్చేటటువంటి బాధ్యత మనది. మనం బాధ్యత మరచిపోతే తప్పక ఆ నరకంలో ప్రవేశించవలసి వస్తుంది. ఇది నిజమైన అర్థం. అంతేగాని ఆ నరకంలో నుంచి కుమారుడే రక్షిస్తాడు కాబట్టి అని అర్థం కాదు సుమా. కుమారుడు సత్సంతానంగా అయినప్పుడే, కుమార్తె సత్సంతానవతి అయినప్పుడే ఆ నరకంలో మనకు ప్రవేశించే అవసరం ఉండదు. ఇలా స్వీకరించాలి. భాగవతం 28 రకాల నరకాలను వర్ణించగా ఉమా సంహిత అనే అధ్యాయంలో శివపురాణాంతర్గతమైన ఈ కథనంలో 140 రకాల నరకాలు వర్ణింపబడి ఉన్నాయి.